హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్ అండి. మేము సండే రోజు మేమందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మేమందరము అంటే మా సిస్టర్స్, నేను, మా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే వేరే ఊరు కాదండి, ఇక్కడే జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళు దేవుని పెట్టుకుంటున్నారు, అందుకే భోజనాన్ని పిలిచారండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉప్పులమ్మ గుడి ఉంది, ఉప్పులమ్మ తల్లి పెట్టుకుంటున్నారనమాట. ఇదే వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఉప్పులమ్మ తల్లి గుడి. ఉప్పులమ్మ గుడి వచ్చేసి పొలంలో ఉంటుంది. పొలం అంటే ఎక్కడంటే ఇంటి పక్కనే పొలం అండి. పొలంలో అమ్మవారి గుడి కట్టించారు, ఉప్పులమ్మ తల్లిది. మేమందరం గుడి దగ్గరకు వచ్చామన్నమాట. మా అమ్మవారు, మా అక్క వాళ్ళ పాప అండి. నేను, మా అక్క, పెద్దక్క వాళ్ళ హస్బెండ్, మా పెద్ద బావ అనమాట. పెద్దక్క వాళ్ళ హస్బెండ్, అమ్మ, చిన్నక్క, మా తమ్ముడు వాళ్ళ వైఫ్. దేవుని పెట్టుకోవడం అయిపోయిందండి. నమస్కారం చేసుకుంటున్నాను. లాస్ట్గా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను. ఇంకా ఇల్లు వచ్చేసి ఇది పొలం, మా అమ్మ వాళ్ళ పొలం. ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉందో చూపిస్తాను చూడండి, నా బ్యాక్ సైడ్. అది అక్కడ జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇల్లు కనిపిస్తుంది కదా, అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. పొలంలో అమ్మవారు ఉంటుందన్నమాట. మా అమ్మ పాలు పొంగిచ్చిందండి. దేవుని పెట్టుకునేటప్పుడు ఎప్పుడు పాలు పొంగిస్తుంది. మాకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అది. అందరికీ పరవాన్నం అంటారు, పరవాన్నం. మా తమ్ముడు వచ్చేసి చికెన్ కర్రీ చేస్తున్నాడండి లోపల. ఇక్కడ మా పెద్దక్క వచ్చేసి ఫిష్ కర్రీకి కావాల్సిన అన్ని ఐటమ్స్ వేసి కలుపుతుంది. ఏంటంటే కారం, గల్లుప్పు అంటారు కదా, గల్లుప్పు, పసుపు, పొడి మసాలా అవి అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తుందండి. అన్నిటికీ పీసులకు పట్టించేసి బాగా మిక్స్ చేస్తుంది మొత్తం. ఇక్కడ వంట వచ్చేసి మా తమ్ముడు, మా పెద్దక్క బాగా చేస్తారండి. వాళ్ళిద్దరూ వంట బాగా చేస్తారు. ఎప్పుడైనా వంట డ్యూటీ వాళ్ళిద్దరే తీసుకుంటారు. మిగతా పై పనులు అవి అన్నీ నేను, మా చిన్నక్క, మా తమ్ముడు వాళ్ళ వైఫ్ కలిసి చేస్తామన్నమాట. అందరం తలా ఒక పని షేర్ చేసుకొని చేసుకుంటామన్నమాట. ఈ పీసులు వచ్చేసి ఫ్రై చేయడానికి పక్కన పెట్టాము. అవి కూడా కలుపుతుంది మా అక్క. ఏంటంటే కారం, ఉప్పు, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి మిక్స్ చేస్తుంది. దాంట్లో కొంచెం ఆయిల్ మిక్స్ చేసి పీసెస్కి అన్నిటికీ పట్టిస్తుంది అనమాట. నేను వచ్చేసి లోపల కిచెన్లో ఏం చేస్తున్నానంటే, ఫిష్ కర్రీకి ఆనియన్స్ కావాలి కదండి, ఆనియన్ పేస్ట్ కావాలి కదా. పచ్చి వేస్తే ఆ వాసన వస్తుందని ఆయిల్లో వేయించుతున్నాను అనమాట నేను లోపల. బయట వచ్చేసి అక్క ఫ్రై పీసులకి మసాలా గ్రేవీ అంతా పట్టిస్తుంది. పీసులకి అన్నిటికీ మంచిగా కలిసేటట్టుగా మొత్తం కలుపుతుంది. ఇందా చూపించాను కదా, ఆ పొడిలో ఆయిల్ వేసి కలిపి పీసెస్ అన్నిటికీ పట్టిస్తుంది అనమాట. ఇలా చేస్తే పీసులు మంచిగా ఫ్రై అయ్యి మంచి టేస్టీగా ఉంటాయండి. మా తమ్ముడు వచ్చేసి నాటుకోడి చికెన్ వండుతున్నాడు. బయట ఒక స్టవ్ పెట్టామన్నమాట. అన్నీ ఒక స్టవ్ మీద కావు కాబట్టి నేను ఉల్లిపాయలు వేయించాను కదా, వాటిని చల్లార్చుతున్నాను. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నామన్నమాట. తలా ఒక పని షేర్ చేసుకొని చేస్తామండి మేము. అలా సరదాగా తలా ఒక పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తూ టైమే తెలియదండి మాకు. ఆ డే అంతా అలా గడిచిపోతుంది. నేను చల్లారుస్తున్నాను ముక్కల్ని, ఆనియన్ పీసుల్ని. చల్లారిన తర్వాత మిక్సీ పడతామని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ పెద్ద కంటి ఇంకా ముక్కలకి అంతా పట్టిస్తుంది మసాలా అంతా. అది అయిపోయిన తర్వాత కర్రీ స్టార్ట్ చేస్తామన్నమాట. ఫ్రై వచ్చేసి నేను చేస్తానని చెప్పాను అక్కకి ఈరోజు.
తనేమో చేపల పులుసు పెడతానన్నది, నేనేమో ఫ్రై చేస్తానని చెప్పాను. మా తమ్ముడు చికెన్ కర్రీ చేస్తున్నాడు. ఆనియన్ పేస్ట్ పట్టడానికి లోపలికి వెళ్ళానండి నేను. అయిపోయింది, మొత్తం పేస్ట్ అంతా వాటికి పట్టించేసింది అక్క. పేస్ట్ పట్టించేసాను అక్కకి. ఇలా 1 మంత్కి ఒకసారి 2 మంత్కి ఒకసారి మా అమ్మ వాళ్ళు ఇలా దేవుని పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు మేమందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి సరదాగా అలా వండుకొని తినేసి సరదాగా ఎంజాయ్ చేసి వస్తామండి ఆ డే ఒకరోజు. అందరం దగ్గర దగ్గరే ఉంటామండి. అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం దూరంగా ఉంటుంది. అక్క వాళ్ళ ముగ్గురం మేము ఒక దగ్గరే ఉంటామంటే కొంచెం దూరంలో ఉంటాము. ఇప్పుడు వచ్చేసి అక్క కర్రీ స్టార్ట్ చేసిందనమాట. బాండీ పెట్టేసి బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్లో ఇందాక నేను మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసింది. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసి పచ్చిమిర్చి కట్ చేస్తుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తుంది అనమాట. నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే పక్కన మెంతులు, జీలకర్ర అవి వేయించుతున్నాను. ఎందుకంటే చేపల కర్రీలో అవి పొడి చేసి వేస్తారు కదా, అందుకని వాటిని వేయించుతున్నాను. కొంచెం దూరగా వేయించాలి కదండి, వేయించేస్తే బాగుంటుందని వేయించుతున్నాను. అక్క వచ్చేసి చేపల కర్రీ ప్రిపేర్ చేస్తుంది. తాలింపు కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసులు ఉన్నాయి కదండి, వాటిని వేసేస్తుంది. వేసేసింది చూడండి. వేసి వాటిని లైట్గా తిప్పుతుంది గంటతోటి. లైట్గానే తిప్పిందండి. నేను కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాను కదా, అందుకే మీకు అట్లా అనిపిస్తుంది. కానీ కొంచెం స్లోగా తిప్పుతుందండి వాటిని. ఎందుకంటే ముక్కలు పాడైపోతాయి కదా, ఫిష్ పీసులు అంటే బాగా స్మూత్గా ఉంటాయి కదా, అందుకని స్లోగానే తిప్పాలి వాటిని. తిప్పిన తర్వాత ఈ చింతపండు పెట్టుకుంది అండి ముందే. అన్ని బాగా స్మాష్ చేసి పులుసు తీసి దాంట్లోకి వస్తుంది. కొంచెం ముక్కలు ఒక 2 మినిట్స్ మగ్గించిందండి. నూనెలో కొంచెం వేగిన తర్వాత సూప్ వేస్తుంది. సూప్ వేసిన తర్వాత లైట్గా తిప్పుతుందండి గంటతో, పీసుల్ని కదపకుండా లైట్గా తిప్పుతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందండి. ఈలోపు నేను ఇవి జీలకర్ర మెంతులు వేయించాను కదండి, వాటిని చల్లార్చి మిక్సీ పడుతున్నాను అనమాట. పొడి చేసి అక్కకిస్తే అక్క కర్రీలో వేస్తుంది అనమాట. మిక్సీ పట్టడం అయిపోయింది. వేస్తుంది అక్క దాంట్లో. అలాగే కొత్తిమీర కూడా వేసిందండి, సన్నగా తరిగి కొత్తిమీర, పొడి మసాలా కూడా వేసింది. కొంచెం పుదీనా ఆకులు కూడా వేస్తుంది. లైట్గా తిప్పేసి పుదీనా ఆకులు కూడా వేసింది లైట్గా. అంతే అండి, చేపల పులుసు రెడీ అయింది. మా చిన్నక్క వచ్చేసి బాయిలర్ చికెన్ ఎలా ఉందని టేస్ట్ చేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొబ్బరి పొడి వేస్తుందండి అక్క చేపల పులుసులో. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ నేను గిన్నెలు ఉంటే క్లీన్ చేస్తున్నామండి. మా పిల్లలు ఆడుకుంటున్నారు. మా పాప, బాబు, తమ్ముడు వాళ్ళ బాబు అందరు కలిసి ఆడుకుంటున్నారు. వీళ్ళు చూడండి ఇక్కడ కింద ఎలా పడుకున్నారు. మేము అక్కడ వంట పనిలో ఉన్నాం, వీళ్ళేమో ఆడుకుంటున్నారు చక్కగా బయట పిల్లలు. మా చిన్న కాలు పెద్ద బాబు అండి, పెద్దకి 2 అమ్మాయిలే అండి. వంట ప్రిపేర్ అయిన తర్వాత పిల్లలు జాంకాయలు కోసుకుంటుంటే పాము కనిపించిందండి చెట్టు మీద. ఆ పాము దగ్గరకు వచ్చాము అందరం వచ్చేసి. చూసారు ఎట్లా ఉందో పాము జామ చెట్టు మీద. అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్లు చాలా ఉంటాయండి, జామకాయల చెట్లు, పూల చెట్లు, గులాబీ చెట్లు,
చామంతి చెట్లు అట్లా. మా అమ్మకి చెట్లు అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అండి. చెట్లు బాగా వేస్తుంది. జామ చెట్టు మీద ఎక్కి కూర్చుందండి పాముని పాముని కిందకి తోసేస్తే అది పారిపోయిందండి కిందకి కర్రతోటి. ఆ తర్వాత మేము అన్నం తినేసాం. అన్నం తినేసి సరదాగా ఇలా కూర్చున్నాం అందరం కలిసి. అక్క వాళ్ళు, అమ్మ, తమ్ముడు, మా వారు, మేము అందరం కూర్చున్నాం సరదాగా. మా వారు జాంకాయ కోసుకుని తింటున్నారు. జీబు వచ్చేసి మా తమ్ముడు కొడుకు బర్త్డేకి మా పెద్దక్క వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి. నేను పడుకొని వీడియో తీస్తున్నాను వాళ్ళందరినీ. మా పాప వచ్చి నా పక్కకు పడుకుంది. ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ తులసి కోట అండి. చూసారా చెట్టు భలేగా ఉంది కదా, పెద్దగా గుబురుగా. తులసి కోట అండి మా అమ్మ వాళ్ళది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ఎంజాయ్ చేసాం. మా అమ్మమ్మ వాళ్ళు భోజనానికి పిలిచారు, దేవుని కూడా పెట్టారు. మేము దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వచ్చి లంచ్ చేసాము, స్నాక్స్ తిన్నాము, కాసేపు ఆడుకున్నాము, టైంపాస్గా టీవీ చూసాము. అయితే మేము జామకాయలు కోసుకోవడానికి చెట్టు దగ్గరికి వెళ్ళాము. చూస్తే ఒక పెద్దది కాదు చిన్నది కాదు, ఒక మీడియం సైజులో ఒక పాము ఉంది. మేము చాలా భయపడిపోయాము. మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉంది పాము అని చెప్పాము. మా మామయ్య వెళ్ళి కర్రతో దాన్ని చిన్నగా కిందికి రప్పించి గోడ తొలికి తోసేశాడు. పాపం దాన్ని చంపలేదు, పాపం కదా అని వదిలేసాము. మన కాళ్ళకి వెళ్ళిపోయింది. కాసేపు అయ్యాక మళ్ళీ ఆడుకొని టైంపాస్గా టీవీ చూసి స్నాక్స్ తిన్నాము. ఇంకా నైట్ అయింది. ఇలా డిన్నర్ చేసేసి 9:30కి అలా ఇంటికి వచ్చేసాము. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ బెల్ ఐకాన్.